నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ యూజీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థుల సత్తా, ర్యాంకర్లను సన్మానించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారన్న దేవినేని ఉమా. పల్నాడు, బంగారుపాలెం, గుడివాడలో జరిగిన ఘటనలు ఆయన కుతంత్రాల్లో భాగమేనని ఆరోపణ. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్న వైసీపీ నేత సజ్జల. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారని ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్. నీట్ యూజీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాజమండ్రికి చెందిన డి కార్తీక్ రామ్ నీట్ యూజీ పరీక్షల్లో ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 19వ ర్యాంక్, ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా జేఈఈ అడ్వాన్స్డ్ లో పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 113వ ర్యాంక్, రాజమండ్రికి చెందిన కంచుమర్తి ప్రణీత్ 311వ ర్యాంక్ సాధించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో విద్యార్థులను కలిసిన మంత్రి నారా లోకేష్ వారి ప్రతిభకు ముగ్ధులైనట్లు తెలియజేశారు. తమ కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. పేరు కోటిపల్లి యశ్వంత్ సాత్విక్. నేను పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. మొన్న జరిగిన జేఈ అడ్వాన్స్లో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 113 ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 8th ర్యాంక్ వచ్చింది. నేను నీట్ 2025లో ఆల్ ఇండియా 19th ర్యాంక్ మరియు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. విద్యాశాఖ మరియు ఐఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అభినందించడం జరిగింది. ఏ ప్రాబ్లం వచ్చినా దేనికైనా సరే ఆయన కలమన్నారు. ఆయన ఎప్పుడు గైడెన్స్, సపోర్ట్ ఇస్తూ ఉంటా అన్నారు. అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారిని కలవడం నాకు చాలా ఇన్స్పైరింగ్గా అండ్ ఆనందంగా అనిపించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, వైసీపీ నేతలు తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందువల్లనే రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. పల్నాడు, బంగారుపాలెం, గుడివాడ వంటి ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమేనని ఆరోపించారు. వైసీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే దమ్ము, ధైర్యం లేక పార్టీ మీటింగ్లు, ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చికోతలు కూస్తున్నారని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతిలో కొత్త బీట్స్ పిలాని క్యాంపస్ ఏర్పాటు శుభసూచకమని అన్నారు. అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికారులు భవనాలన్నీ కూడా అవి పూర్తి కావడానికి కూడా 100 కోట్లు మంజూరయ్యి పనులు వేగవంతం అవుతున్నాయి. అంటే ఒక పక్కన అమరావతి పనులు పరిగెడుతున్నాయి, పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు పరిగెడుతున్నాయి, అందరినివాలో కాలువ పనులు పరిగెడతా ఉన్నాయి. దాని మీద కూడా ఇవాళ అందరినివా పనుల మీద కూడా రోత పత్రిక, రోత ఛానల్లో ఏదో ఒక విషయం జిమ్మి ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ చేసి అభివృద్ధిని అడ్డుకోవాలి, జరుగుతున్న పనుల మీద బురచాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిలో కనపడతా ఉంది. దాంట్లో భాగంగానే మాజీ మంత్రి పేరు నాని వ్యాఖ్యలు, వయసు మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ వయసు అనేది ఒక నెంబరే. చంద్రబాబు గారి వయసు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇదేం పోయేకాలం అర్థం కావట్లేదు ఈ వైసీపీ నాయకులకి. ఏం కర్మ పట్టిందో ఈ రాష్ట్ర రాజకీయాలు కూడా అర్థం కావట్లేదు. ఈ దౌర్భాగ్యకర రాజకీయాలు ఎన్నికల ముందు కూడా ఇట్లాగే చేశారు. ఇట్లాగే వయసు గురించి మాట్లాడారు, చావుల గురించి మాట్లాడారు. అట్లాగే అయ్యన్న పాత్ర గారు వయసు గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో, స్పీకర్ పదవిలో ఉన్నారు.
స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మీద, ఆయన వయసు మీద, మరి ముసల్తనం మీద, ఏజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు. అహంకారంతో, మదంతో, ఒళ్ళు బలుపుతో ఏదో విధంగా కారుకోతలు గొయ్యాలి, పిచ్చి ప్రలాపనలు గొయ్యాలి, ఏదో విధంగా జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందేమో, జైల్లో పెట్టమని మరి అడుక్కున్నట్టుగా ఉందో చూస్తూ ఉంటే, ఈ భాష కానీ ఈ మాటలు కూడా చూస్తూ ఉంటే ఏదో విధంగా జైల్లో పెట్టండి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యన్న పాత్రుడు గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అంటే మాజీ మంత్రులకి మరి అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు గుడివాడలో? ఆ కొడాలి నాని ఎందుకు పోయాడు? మరి ఆ బయట ఉన్న ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడటం ఏంటి? మరి అక్కడ బయట ఉన్న మరి పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి వాళ్ళతో పోలీసులతో వాగ్వాదాలు ఏంటి? పోలీసుల మీద దుర్భాషలు ఏంటి? పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బహిరంగంగా చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని, చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని అప్రకటిత ఎమర్జెన్సీ తరహాలో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టాలు, వ్యవస్థలు అన్నీ ఉన్నా అవి మెజార్టీ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ సైతం తన విధుల్లో విఫలమైందని మండిపడ్డారు. ప్రతిపక్ష హక్కులను కాలరాస్తున్న చంద్రబాబు రాష్ట్రాన్ని రణరంగంలా మార్చుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి అట్ ది సేమ్ టైం రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఏ రాజ్యాంగం ప్రకారం చట్టాలు సామాన్యులను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలను ఆ రాజ్యాంగ చట్టాలను వాళ్ళ మూక ప్రయోజనాలు లేదా ముఠా ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటూ దీన్ని ఏం దశ అనాలనో అర్థం కావట్లా. నియంత్రిత్వం అనాలనా అందామంటే కాన్స్టిట్యూషన్ అట్లే ఉంది. చట్టాలు చట్టాల్లాగానే ఉన్నాయి. చట్టాలను పరిరక్షించాల్సి, అమలు చేయాల్సిన యంత్రాంగం అది ఉంది. సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏం పని చేస్తున్నాయి అంటే కొంతమంది ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేస్తూ మిగిలిన మెజారిటీ ప్రజలనండి, డిసెంట్ అంటే అసమ్మతి వాయిస్ననండి, అది ఎక్కడా లేవకుండా వాళ్ళ మెజారిటీ ప్రజల ప్రయోజనాలను వాటి నుంచి పట్టించుకోకుండా కేవలం ఈ మాఫియా ముఠాలాగా తయారైన రాజ్యాంగం ప్రసాదించిన ఆ ఎన్నికల్లోనే ప్రజల ఓటు తీసుకొని దాని ప్రకారమే పవర్లోకి వచ్చి వాళ్ళు తమ ప్రయోజనాలు పరిరక్షించుకునే దీనిగా తయారు చేసుకుంది. ఇది అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక ఏడాదిలోనే చేయగలిగారు. డూబియస్ డిస్టింక్షన్ అంటారంటే ఒక చెత్త దాంట్లో మంచి రికార్డు సృష్టించినారంటే ఇందులో సృష్టించినారు చంద్రబాబు నాయుడు. ఈ మధ్యనే 50 ఏళ్ళు అయినా ఎమర్జెన్సీ ప్రకటించి అని ఆ చీకటి అధ్యాయాన్ని గురించి దేశమంతా కూడా చర్చించు. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. మామూలుగా పనిచేసే చట్టాలన్నింటినీ పక్కన పెట్టారు, ఇది ఎమర్జెన్సీ అన్నారు. సరే, దాన్ని ప్రజలు తిప్పికొట్టారు, తుంగలో దొక్కారు. అసలు మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని అందరూ కోరుకునే రకంగా ఆ రోజులు నడిచాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనండి, లేకపోతే ఎలక్టెడ్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ చట్టాలకు లోబడి పని చేసేంత వరకు వాటికి ఉన్న అధికారాలు, ఆ చట్టాలను పక్కన పెట్టినప్పుడు అవి పూర్తిగా ఆ అధికారాలను దుర్వినియోగం ఎంతవరకు అవుతాయి పరాకాష్ట అనేది ఆ రోజు కనపడింది. అయితే ఆమె ఆ రోజు అది డిక్లేర్ చేశారు. ఆ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి, ఆ కోపము, ఆ ఆగ్రహము అదంతా 77 ఎన్నికల్లో కనపడింది. ఆ రోజు మాకు ఇట్లాంటి ఎమర్జెన్సీ లాంటిది వద్దని దేశం డిక్లేర్ చేసింది. ఈ రోజు ఉన్నది పరిస్థితి ఏంటంటే మరి ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని అంటే వాళ్ళు అనుకున్నది ఏంటి, ఇది జరగకూడదు, ఎవడు రాకూడదు, మేము ఉండేది అధికార పార్టీ, మాది అధికారం, గొంతు ఎత్తడానికి వీళ్ళు తొక్కుతాం. వాళ్ళ నాయకుల మాటల్లో ఏది వస్తుందో ఆచరణలో వీళ్ళది చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ లక్షణం అదే. ఎందుకంటే వాళ్ళకు ధర్మంగా వ్యవహరించడం చేత కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచన లేదు, పవర్ లేకొచ్చేప్పుడు ఏమేమి చేసావు ఆ ప్రామిస్ తీర్చే ఆలోచన ఎప్పుడైతే లేదో వాటి గురించి క్వశ్చన్ ఎక్కడ చేసినా తొక్కాలనే ఆ కోరిక వాళ్ళకు ఉంది. కానీ పోలీసులు ఆ మాట ఎందుకు పూర్తిగా వాళ్ళ మాటనే విని చేస్తున్నారు? ఎందుకు న్యూట్రల్ ఫోర్స్గా వ్యవహరించలేకపోతున్నారు? మీ బాధ్యతల నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇది డైరెక్ట్
డీజీ దగ్గర నుంచి కింది వరకు వాళ్ళు అడుక్కోవాల్సింది. ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ షేమ్ అసలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అధికారులు ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని అన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో చేపట్టిన సప్త సోమవార ప్రదక్షిణ 6వ సోమవారం ఆలయ అర్చకులు, ఈవో సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అనేక మంది ఈ ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రతి వారం భక్తులు రెట్టింపుగా ఈ సప్త సోమవార ప్రదక్షిణలో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. భక్తి శ్రద్దలతో ప్రదక్షిణలు పూర్తి చేసి కోరిన కోరికలు స్వామివారి తీరుస్తారని భక్తులు విశ్వసిస్తున్నారని తెలియజేశారు. ఆలయంలో 9 జూన్ 2025 నుంచి ఈ సప్త సోమవారములు, సప్త ప్రదక్షిణలు, సప్త మారేడు దళములతో ప్రదక్షిణలు చేయడం అన్నదే మా అర్చకుల యొక్క వారి యొక్క ఆలోచనల మేరకు, వారి యొక్క తీర్మానం మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ వారం 6వ వారం అయినప్పటికీ కూడా ఈ భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చి ఉన్నారు. ఈరోజు సుమారుగా 4,000 నుంచి 5,000 మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి మానవ వీధుల యందు సప్త సోమవారములు, సప్త ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. షష్టమ సోమవారంలోకి ఈ సప్త సోమవార ప్రదక్షిణముల్లో ఈ షష్టమ సోమవార ప్రదక్షిణ కార్యక్రమం పూర్తయింది. ఈ షష్టమ సోమవారం ఏమిటయ్యా అంటే విశేష ఫలితం. శ్రీ స్వామివారి దగ్గరికి పంచమ సోమవారంలో అమ్మవారు వచ్చారు. అలాగే ఈ షష్టమ సోమవారంలో కుమారస్వామి వచ్చారు. ఈ షష్టమ సోమవారంలో ఎవరైతే ఈ సప్త సోమవారములు ప్రదక్షిణం చేశారో వారికి అందరికీ కూడా ఈ కష్టములన్నీ తీరి సుఖశాంతులు లభిస్తాయి. మన క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడినటువంటి సప్త సోమవార ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమం భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారి యొక్క తమ యొక్క కోరికలన్నీ కూడా విన్నవించుకుంటూ ఉన్నారు. కార్యక్రమాల్లో మీతో పాటు తోటి భక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఈ ప్రదక్షిణలు 7 వారాలతో ఆగిపోకుండా మిగతా వారాలన్నీ కూడా భక్తులతో స్వామివారి యొక్క ఆలయ మాడవీధుల ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసినటువంటిది సత్సంకల్పాన్ని చేసి ఉన్నారు. మన యొక్క అండి ఇది అత్తగారి ఇల్లు అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. శ్రీరామలింగేశ్వర స్వామి గుడి ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ 7 వారాల నుంచి ప్రదక్షిణలు జరుగుతున్నాయి స్వామివారి. మేమందరం వచ్చి ప్రదక్షిణలు చేసుకుంటున్నాం. మారేడు దళం ఇస్తున్నారు. ఈ చిచ్చిని స్వామివారికి చాలా బాగా అలంకరిస్తున్నారు. తర్వాత ఇప్పుడు 7:30 కూడా హారతులు ఉంటాయండి స్వామివారికి. చాలా బాగా చేస్తారు. ఇక్కడ మనకి ఏమన్నా కావాలంటే వాటర్ ఏంటి ఎలాంటి ఫెసిలిటీస్ అయినా కూడా మనకి అందుబాటులో ఉన్నారండి. సో ఇక్కడ స్వామివారు ఏంటంటే ఏది అనుకున్నా కానీ నెరవేరుస్తారండి. అది జాబ్ కావచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఏదైనా కానీ ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.